ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఇది కడప జిల్లాలోని పుష్పగిరి అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది. చెన్నకేశవ స్వామి అదేవిధంగా శ్రీ కాశీ విశ్వనాథుడు ఇద్దరు కూడా ఈ ఆలయంలో కొలువై ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాకార గోపురం ఏదైతే ఉందో అత్యద్భుతంగా ఉంటుందండి. ప్రస్తుతం దీన్ని పురావస్తు శాఖ వారు సంరక్షించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆ కట్టడంలో ప్రతి ఒక్క చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాన్ని వర్ణించలేమన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. ఇప్పటిదైతే కాదు, ఎప్పటిదో చాలా ప్రీవియస్ది అని చెప్పుకోవాల్సిందే, అంత గొప్పగా ఉంటుంది. ఈ నది ఏదైతే ఉందో ఈ నదీ పరివాహక ప్రాంతం కూడా చాలా గొప్ప చరిత్ర కలిగినట్టు ఉంటుంది. అప్పట్లో ఈ నదిలో ఎవరైతే మునిగారో ఒక మనిషి మునిగితే యవనంగా మారిపోయాడంట. అదే అంటే అంత మహిమాన్వితమైన ప్రాంతం అని చెప్పుకుంటూ ఉంటారు. దీని గురించి అందరూ తెలుసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకెవరికి మరణం అనేది ఉండదు అని చెప్పి దీనికి మొత్తం లెక్కలు మార్చేసారు అప్పట్లో దేవతలు. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని దాటుకుని అవతలకు వెళ్ళినట్లయితే శ్రీ 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 ఆది శంకరాచార్యులు జగద్గురువులు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పట్లో ఇక్కడికి వచ్చి కామాక్షమ్మ శక్తిపీఠం ఉంటుంది కదా, ఇప్పుడు నెల్లూరులో జొన్నవాడలో ఏ విధంగా అయితే శక్తిపీఠం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక శక్తిపీఠం అనేది ఉంటుంది. ఇక్కడ పక్కనే ఒక చిన్న ఆలయంలో. అదేవిధంగా పాత రోజుల్లో అత్యద్భుతంగా చెక్కినటువంటి చిత్రీకరణ, అప్పట్లో ఆ రాతి శిల్పాలు ఏవైతే ఉంటాయో దేవదేవుళ్ళకి సంబంధించినటువంటివి అన్ని ఆలయంలో వరుసగా ఆ ప్రకారంలో ఉంటాయి. ఎప్పుడన్నా ఈ కడప జిల్లాకు వస్తే మాత్రం పుష్పగిరి అంటే మీ టూర్లో భాగంగా పుష్పగిరిని మాత్రం తప్పకుండా ఎంచుకోండి. డ్రీమ్ ఇండియా టూర్ మోహన్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ అయితే మేము ఈ పుష్పగిరికి అయితే రావడం జరిగింది. సో మా టీం మెంబర్స్ అందరూ కూడా సరదాగా అలా చెన్నకేశవ స్వామిని దర్శించుకొని అలా సరదాగా నడుచుకుంటూ అదిగో ఆ చివరి అటువైపుకి అయితే వెళ్ళేసి మేము దర్శనం చేసుకొని వచ్చాము. చూస్తున్నారు 360 degrees చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కొండ కూడా నిటారుగా ఉండదు, ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎనివే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డివోషనల్ దినేష్ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని అద్భుతమైన కంటెంట్స్ ముందు రాబోతున్నాయి. ఒక భారతదేశమే కాదు, వీలైనంత వరకు అడ్డు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు, రాత్రి లేదు పగలు లేదు ఎండ లేదు వాన లేదు, అలా మంచి మంచి కంటెంట్స్, అది కూడా అన్నీ కూడా దైవత్వానికి సంబంధించిందే, అన్నీ కూడా మన ఛానల్లో పొందుపరుస్తాను. సో నా కష్టాన్ని గుర్తించి మీరు ప్రోత్సహిస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఎనివే థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.